देख रहे हैं तेलंगाना समाचार। శాంతి కరుణ సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రవక్త బోధనాలైన భగవద్గీత, బైబిల్ సారాంశాలైన మన చెప్పేది మంచి విషయాలే అని విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు, ప్రముఖ ఇస్లాం పండితుడు, రచయిత మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారు రచించిన ప్రాఫిట్ ఫర్ ది వరల్డ్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. మహమ్మద్ ప్రవక్త గారు బోధనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి గారు అన్నారు. విద్వేష భావనలు నుంచి దేశాన్ని పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ఆచరణీయమని పేర్కొన్నారు. రాజకీయాలు, ఎన్నికలు పరస్పరం తలపడిన అభివృద్ధి విషయంలో మాత్రం అందరితో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ, ఈసా నదుల ప్రక్షాళన పనుల్లో స్థానిక ఎంఐఎం పార్టీ సహకారం తీసుకుంటామని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. రాబోయే 10 సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు అండగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. అరంగర్లోని మెట్రో కన్వెన్షన్లో జరిగిన ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం గారితో పాటు ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, టీఎంఆర్ఐఈఎస్ చైర్మన్ ఫహీం ఖురేషీ గారు, పలువురు ముస్లిం పండితులు, ప్రముఖులు పాల్గొన్నారు.